అధ్యక్ష రేసులో నేను లేను. రాష్ట్ర పార్టీలో నియామకాలపై చర్చ కూడా జరగలే. నాకు బాధ్యతలు అప్పగిస్తారనేది ఊహాగానాలే. మంత్రి పదవి రూపంలో పెద్ద బాధ్యతలో ఉన్న తప్పుడు ప్రచారాలతో నాపై కుట్ర చేస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. ఎవరు చేస్తారు మీ మీద కుట్ర? మీ పార్టీలో వల్ల, బయటి పార్టీలో వల్ల? బండి సంజయ్ గారు మీరే చెప్పాలా. 100% మీ పార్టీలో వాళ్ళే. మీరే ఆయన అంటాడు నా మీద ఆయన కుట్ర చేస్తున్నానని ఆయన అంటాడు. ఈయన అంటాడు నా మీద ఆయన కుట్ర చేస్తున్న ఈయన అంటాడు. ఈ బీజేపీలో ఇంకొక వైపున బీజేపీ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులేమో కలిసికట్టుగా కలబడి నిలబడి పోరాటం చేస్తుంటే, జైళ్ల పాలవుతుంటే, గత 10 ఏళ్ళు కదా చేసిరు వాళ్ళు పాపం. ఈ 1 ఇయర్లో కూడా వాళ్ళు ఎంతో కొంత కొట్లాడుతున్నారు. మీరేమో తన్నుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు నిన్న ఒక క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్ గారు. ఏంటంటే, నేను అసలు ఆ రేసులో నేను లేను, అనవసరంగా నా పేరుని తీసుకొచ్చి ఆగం చేయాలని చూస్తున్నారు అన్నది ఆయన చెప్తున్న మాట. ఇగో, బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ఆ పార్టీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి రూపంలో పెద్ద బాధ్యత అప్పగించింది. దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ మేరకు కరీంనగర్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే మాటలు ఊహాగానాలే అని తేల్చి చెప్పారు. పార్టీ అధినాయకత్వం రాష్ట్ర అధ్యక్ష పదవిపై అసలు దృష్టి సారించనే లేదు. పార్టీలో ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లా, రాష్ట్ర అధ్యక్ష నియామకాల అంశమే చర్చకు రాలే. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్దే తుది నిర్ణయం. తనపై అభిమానంతో కొందరు ప్రచారం చేస్తున్నారే తప్ప రాష్ట్ర అధ్యక్ష రేసులో తాను లేను అని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రచారంతో కొందరు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనకు పార్టీకి నష్టం కలిగించే తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని మీడియాను కోరారు. సో ఏదేమైనా ఆయన కట్ చేసి పడేసిండు. ఇక ఈ చర్చ మళ్ళీ మున్ముందు ఉండకుండా ఉండడానికి మళ్ళీ ఆయన పేరుని తీసుకొచ్చి మళ్ళీ సంజయ్ ఉన్నాడు, సంజయ్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ క్వశ్చన్స్కి అవకాశం లేదు. ఈ ఒక్క స్టేట్మెంట్తో ఖతం చేసిండు చర్చను మొత్తం. మంచిదే. ఇగో, కొత్త దళపతి సంక్రాంతికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం. అప్పుడే రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ. మరోసారి నేతల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి. బీసీ నేత, ఎంపీగా ఉన్న వ్యక్తికి అవకాశం. సో ఖచ్చితంగా బీసీకి ఇవ్వాలన్నది బీజేపీ ప్లాన్. దాంట్లో ఇంకా రెండో ఆప్షన్ కనిపిస్తలేదు. ఒకవేళ ఏమైనా అటు ఇటు అయితే చర్చ అటు ఇటు అయితే చెప్పలేం, కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళ మనసులో ఉన్నది ఓబీసీకి ఇవ్వాలి బీజేపీ అధ్యక్ష పదవి అన్నది అయితే ఉన్నది. సో మరి బీజేపీ ఓబీసీ ఎవరంటే బీసీ నేత, ఎంపీగా ఉన్న వ్యక్తికి అవకాశం ఉంటుంది. ఎవరు బీసీ నేత, ఎంపీగా ఉన్న వ్యక్తి? ఈటల రాజేందర్ బీసీ అండ్ ఎంపీ, ధర్మపురి అరవింద్ బీసీ అండ్ ఎంపీ, ఈ ఇద్దరే ఉన్నారు. బండి సంజయ్ ఉన్నారు, ఆయన ఆల్రెడీ తేల్చేసి నేను అసలు రేసులోనే లేనండి, అయిపోయింది. ఇంక అవకాశం ఎవరికి ఉంది? ధర్మపురి అరవింద్ వర్సెస్ ఈటల రాజేందర్గా వ్యవహారం నడుస్తున్నదని మనం చెప్పొచ్చు. సో ఇది మనం లాస్ట్ 1 వీక్ బ్యాకే ఈ విషయాన్ని మనం చెప్పినాం. అయితే ఈటల పేరు తెర మీదకి వచ్చినప్పుడు కొంతమంది రామచంద్రరావు పేరుని తెర మీదకి తీసుకొచ్చారు. ఇంకా క్యాపబుల్ పర్సన్స్ ఉన్నారు, రఘునందన్ రావు చేయగలుగుతాడు, ఇంకా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్న ఆచార్య పేరు తెర మీదకి వచ్చింది. సో వీళ్ళందరి పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ వీళ్ళిద్దరి మధ్యనే వారు నడుస్తున్నది. ఎవరు? ధర్మపురి అరవింద్ వర్సెస్ ఈటల రాజేందర్. రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న దానిపై పార్టీ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడబోతున్నది. పార్టీ జాతీయ నాయకత్వం సంక్రాంతి కల్లా రాష్ట్రానికి అధ్యక్షుడిని నియమించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే అంతర్గత చర్చల్లో రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకి వస్తున్నా ఎంపీగా ఉన్న బీసీ నేతకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సమీకరణాలు మారితే మాత్రం అనూహ్యంగా కొత్త నేతకు కూడా అవకాశం దక్కొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిన్నేదెక్కడో చూసిన పాయల్ శంకర్ పేరు తెర మీదకి వచ్చింది. ఆయన కూడా చాలా అద్భుతంగా మాట్లాడతాడు. మనం అసెంబ్లీలో స్పీచెస్ వింటే పర్ఫెక్ట్, అంటే మంచి స్పీకరే. చెప్పలేం, బీజేపీ ఎవరినైనా ఆల్ ఆఫ్ సడన్గా తీసుకొచ్చి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఏమైనా మారుతుందా అన్నది చూడాలి. మొత్తానికైతే ఇప్పుడున్న దాని ప్రకారం ఈటల వర్సెస్ అరవింద్గా పోటీ ఉన్నదట. ఎప్పుడు జరుగుతాయి ఇది? బూత్, మండల్, జిల్లా ఈ కమిటీలన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్ర కమిటీ ప్రక్షాళన జరుగుతుంది. ఇంకా అది సమయం బట్టే అవకాశమే ఉన్నది. కానీ తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలి అన్న పట్టుదలతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం మదిలో ఏముందో రాష్ట్రంలోని కీలక నేతలకు సైతం అంతు చిక్కట్లే. అధికార పీఠమే అంతిమ లక్ష్యమని, ఇందుకోసం అనుసరించే వ్యూహంలో వేసే ఎత్తుగడలు మాత్రం అనూహ్యంగా ఉండబోతున్నాయని బీజేపీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. పార్టీలో కొంతమంది సీనియర్ నేతల మధ్య అంతర్గత విభేదాలున్న మాట వాస్తవం.
రాష్ట్ర పార్టీ వ్యవహారాలు 4 స్తంభాలాటగా మారాయన్న విషయం అధినాయకత్వం దృష్టికి కూడా వెళ్ళింది. మేము అధికారంలోకి రావాలంటే ముందు పార్టీలో సమన్వయం అవసరం. పార్టీ కొత్త అధ్యక్షుడికి సమర్థత కీలకం. ఇదే అంశాన్ని మా అధినాయకత్వానికి నివేదించాం అని కీలక నేత ఒకరు వెల్లడించారు. మొన్న మోదీతో ఎంపీలు మీట్ అయినప్పుడు కూడా అందరు చెంపలు వాయించిందట, మీ వల్లనే తెలంగాణలో ఈ పరిస్థితి అని. సరే, మేము కూడా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కానీ మీరు సరిగ్గా పనిచేయకపోవడమే చాలా బాధ కలిగిస్తున్నదని ఆ ఎంపీలందరికీ చెప్పిండట. ఆ ఎంపీలు మళ్ళీ అంతా పెద్ద పెద్ద లీడర్లే. అందులో సంజయ్ ఉన్నాడు, ఈటల ఉన్నాడు, అరవింద్ ఉన్నాడు, రఘునందన్ రావు ఉన్నాడు, అంతా బడా బడా లీడర్సే. ఈ నేపథ్యంలో అన్ని సవాళ్లు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగే నేతకే పట్టం కట్టబోతోందని చెప్పారు. అయితే పోరాట పటిమ, సమన్వయం చేసుకునే సమర్థతతో పాటుగా వయసును కూడా ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని మరో ముఖ్య నేత పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న పార్టీ అధిష్టానం తాజాగా మరోసారి కొంతమంది ముఖ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇలా 2-3 ఉంటాయి. ఇలా ఇప్పుడు ఒక 4-5 లీడర్లు ఉంటారు బీజేపీలో. వాళ్ళకి మనకి తెలంగాణలో అధికారం ఎందుకే, మన కేంద్రంలో అధికారంలో మనం చాలా అనేటట్టు ఉంటారు. ఒక 4-5 ఉంటారు అట్లా. కొంతమందికి ఉంటుంది ఖచ్చితంగా మన తెలంగాణలో అధికారంలోకి రావాలి, ఇక్కడ పవర్లోకి వస్తేనే మనం హీరోలం అనే ఇదిలో కొంతమంది లీడర్లు ఉంటారు. ఇంకొంత బ్యాచ్ ఉంటుంది, ఇక వాళ్ళు ఎప్పుడు తానుకున్నాడే, ఇక వాని దాంట్లో వెళ్ళి పెట్టి అది అన్ని పార్టీలలో ఉంటుంది. కాంగ్రెస్లో అయితేనేమో ఓపెన్గా కనబడుతుంటుంది. వాళ్ళు ఏకంగా ప్రెస్ మీటే పెట్టేస్తారు వాళ్ళు డైరెక్ట్గా, ఏం అసంతృప్తి ఉన్నా. ఇలా దాంట్లో అట్లా కాదు, బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ పని అయిపోతుంది. వాడు ఎంత పెద్ద లీడర్ అయినా సరే, ఆయన ఎంత పెద్ద లీడర్ అయినా సరే. సో ఈ లోపట్లో పడితే అనుకుంటుంటారు అన్నట్టు. ఓసీ నేతకు ఛాన్స్ ఉందట. బీసీ సీనియర్ నేతలకు కీలక పదవులు కట్టబెడుతున్న జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్ష పదవిని ఓసీలకు కట్టబెట్టే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కానీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపీ బీసీ అనే సంకేతాలు అధినాయకత్వం నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే వాస్తవం అయితే ఈ కోటాలో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. అయితే తాను కూడా రేసులో ఉన్నట్లు అరవింద్ 2 రోజుల కిందట పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఒకవేళ ఓసీలకు పట్టం కట్టాల్సి వస్తే పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ లేదా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్లు తెరపైకి రావచ్చని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు సారథ్య బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అధ్యక్ష నియామకం జాప్యమయ్యే అవకాశం ఉందని, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతుండడమే ఇందుకు కారణమని చెబుతున్నాయి. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ బూత్ నుంచి మండల, జిల్లా కమిటీల ఎన్నికలు ఈ నెల 25లోగా పూర్తి కావాల్సి ఉన్నది. కానీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోవడంతో బూత్ కమిటీల ఎన్నికల్లో జాప్యం జరుగుతోంది. అవి పూర్తయితేనే మండల, జిల్లా కమిటీల ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 50% జిల్లాల కమిటీలు ఏర్పాటైతేనే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. అంటే వచ్చే నెల 2వ వారంలోగా ఇది పూర్తి కావచ్చని పార్టీ సీనియర్ నేత ఒకరు వివరించారు. వచ్చే నెల అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకా అధ్యక్ష పదవికి సంబంధించిన చర్చ ఇట్లనే జరుగుతుంటుంది, ఈయన ఆయన అని. సో అప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. అయినా ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి పెద్దగా ఇబ్బంది కూడా ఏం దేనికోసం ఇప్పుడు అంత అర్జెంట్ ఏమున్నదని కూడా అంటున్నారు వాళ్ళు. అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే లేవు, ఇంకా 4 ఏళ్ళకు ఉన్నాయి. జమిలీ అయితే ఇంకా 6 నెలలు, ఇంకా అవతలకు పోద్దో యువతలకు వస్తుందో. ఇప్పుడు ఏం తొందర ఏముంది, నడుస్తున్నది కదా అని అంటున్నారు వాళ్ళు.